అది వాళ్ళు నమ్ముతారు ఎవడొచ్చినా సరే ఇస్తాడని. జస్ట్ ప్రభుత్వం మీదన మంచి నచ్చిందా నచ్చలేదా, సింపుల్. సాంబార్ బాగుందా లేదా అంతే. ఎవడు సాంబార్ బాగుంది, సింపుల్. అంతకు మించి మనం ఇక్కడ మాట్లాడే అంత సీన్ ఏం లేదు అక్కడ. అంటే అంటే హైటెక్స్ ఎందుకు పదం వాడుతున్నారంటే దాదాపు 1000 కోట్లు పట్టుకున్నారంట డబ్బులు. నడుస్తూ ఉంటదండి ప్రతిసారి, ప్రతి ఎన్నికల్లో దొరుకుతూనే ఉంటది. తర్వాత చూస్తే అందులో ఎప్పుడన్నా ఒకసారి సీజ్ చేసిన డబ్బులన్నీ వాళ్ళ దగ్గర చూపించమనండి. ఇవన్నీ ఏముంటదంటే తమిళనాడు వ్యాపార రాజధాని అది. ఆ పోయేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవడో సామాన్ తీసుకురావడానికి, సామాన్ కొనుక్కోవడానికి, రా మెటీరియల్కు డబ్బులు పట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఎలక్షన్ కమిషన్ ఎంత పడుతుంది, 50,000 దాటకూడదు అన్నట్టు. ఈ టైంలో 50,000 దాటి జేబులో ఉంటే కనుక కేసు పెడతారు అనమాట. అది రూల్స్ ఉంటాయి అక్కడ. ఆటోమేటిక్గా పట్టుకుంటారు. ఈ బంగారపు వ్యాపారులు, వెండి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు డబ్బులు క్యాష్తోనే ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. అట్లాంటి పట్టుకున్నటువంటి సందర్భంలో ఆధారాలు పట్టురండి అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పు చెప్తారు. ఇల్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో చెప్పి తెచ్చుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే టీవీకి గెలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే అవతల అభ్యర్థి గెలుపునైతే మార్చే అంత ప్రభావం చూపించగలుగుతారా విజయ్? అది చూడాలి. ఇదివరకు కూడా మనం అట్లాగే అనుకున్నాం, కానీ చిరంజీవి నే కదా పవన్ కళ్యాణ్ ఎవరు చిరంజీవి ఎఫెక్ట్ అయితే అప్పుడు కనిపించింది కదా సార్ కొంతైనా. కనిపించింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చింది కదా, తగ్గింది మెజార్టీ అంతే, కానీ అధికారంలోకి అదే వచ్చింది. టీడీపీ ఫీల్ అయింది ఏంటి,